సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో మెరుపు వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అస్సాంలో 12 జిల్లాలలో 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. గువాహటిలో 67 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ భారీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ఈశాన్య రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. సిక్కింలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి విజయనగరం ఎంఆర్ఓ కూర్మనాథరావు కుటుంబంతో వెళ్లారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫ్యామిలీ ఉన్న ప్రాంతాన్ని భారీగా వరదలు పోటెత్తడంతో వారు ఆ వరదలు చిక్కుకుపోయారు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు అక్కడి అధికారులకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు వివరాలు తెలుసుకొని ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందజేశారు. వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ రంగంలోకి దిగారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిక్కిం డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో రామ్మోహన్ నాయుడు, అర్జా శ్రీకాంత్ మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టినట్లుగా మంత్రికి సిక్కిం డీజీపీ వివరించారు. అయితే సిక్కిం వరదలలో చిక్కుకుపోయిన కూర్మనాథరావు కుటుంబం క్షేమంగా బయటపడినట్లుగా సిక్కిం అధికారులు తెలిపారు. అస్సాంలో ఇప్పటి వరకు కొండచర్యలు విరిగిపడి 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర సహా ఇతర నదులు డేంజర్ లెవెల్స్లో ప్రవహిస్తున్నాయి. 15 జిల్లాలలో 78,000 మంది వరద ప్రభావానికి గురయ్యారు. చాలా జిల్లాలలో నేషనల్ హైవేలు కోతకు గురై రాకపోకలు ఆగిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే రైల్వే కనెక్టివిటీ కూడా దెబ్బతింది. పలుచోట్ల రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. దీంతో వివిధ మార్గాలలో రైలు సర్వీసులను 2 రోజుల పాటు రద్దు చేశారు. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ వరదలకు దారితీస్తుండటంతో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆరెంజ్ బులెటిన్ విడుదల చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కాగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లోని తిన్సుకియా జిల్లాలో బోమ్జీర్ నది ప్రమాదకరంగా ప్రవహించడంతో 14 మంది చిక్కుకుపోయారు. వారిని ఐఏఎఫ్ బలగాలు రక్షించాయి. త్రిపురలో గత 2 రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. అగర్తలతో పాటు చాలా చోట్ల వరదలు సంభవించాయి. శనివారం 3 గంటలలోనే అగర్తలలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. అగర్తలలో మ్యాన్ హోల్లో పడి ఒకరు చనిపోయారు. లోతట్టు ప్రాంతాలలోకి నీళ్లు చేరాయి. ప్రమాదకర లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మణిపూర్లో వరదలు బీభత్సం సృష్టించాయి. శుక్ర, శనివారాలు కురిసిన భారీ వర్షాలు కొండచర్యలకు 883 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. వాటిలో కొన్ని ఇళ్లు కూలిపోయాయి. ఇంపాల్ సహా పలు జిల్లాలు నీట మునిగాయి. ఇంపాల్ ఈస్ట్లో 800 మందిని అస్సాం రైఫిల్స్ బలగాలు రక్షించాయి. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆదివారం ఇంపాల్లో పర్యటించారు. వరద బాధితులకు సాయం చేయాలని, వారికి అండగా ఉండాలని సిఎస్ పీకే సింగ్ను గవర్నర్ ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.